హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పాలకూరతో ఎన్నో రెసిపీస్ చూసుంటారు కదా. ఇప్పుడైతే నేను పాలకూరతో ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే పికిల్ ని చూపించబోతున్నాను. ఈ పికిల్ 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. లెట్ స్టార్ట్. పాలక్ చట్నీ కోసం బాణలిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగాక వీటిని పక్కకు తీసుకుని ఇదే బాణలిలో మరో స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో మరో 2 నిమిషాలు వేపుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బాణలిలో మరో స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక కట్ట సన్నగా కట్ చేసుకున్న పాలకూర, 1/2 స్పూన్ పసుపు వేసి పాలకూర పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని పాలకూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన దినుసులు, ఎండుమిర్చి, కాస్తంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పొడి చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పాలకూర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బాణలిలో 4 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకొని దినుసులు కాస్త వేగాక పాలకూర పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అంతేనండి, ఇన్స్టంట్ పాలక్ పికిల్ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్ లో 7 డేస్ స్టోర్ ఉంటుంది. నేనైతే దీనికి కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. పాలకూరని బాగా మగ్గనిస్తే ఆయిల్ మొత్తం కూడా ఇలా బయటికి వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో పాలక్ చట్నీ 2 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీ పాలకూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి వేడి రైస్తో అయినా చపాతీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ సూపర్ టేస్టీ పాలకూర చట్నీ రెడీ అయిపోయింది.